దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. గొప్ప దేవుడు, సమస్తమెరిగిన దేవుడు, సంతోషాలను, సమాధానమును, అనుభవాలను అనేక వాటిని మనకు చూపిస్తూ నడిపిస్తూ తోడుగా ఉన్న మహాగొప్ప దేవునికే స్తుతి మహిమ కలిగినగాక. మరి దేవుని సన్నిధిలో మరొక్క వారము మన జీవితంలో దేవుడు పొడిగించి ఆయన సన్నిధిలో తన వాక్యము వినడానికి మనందరినీ కూడా ఈరోజు తన సన్నిధికి నడిపించిన దేవాదేవునికి మహిమ కలిగినగాక. చక్కటి వర్తమానాన్ని ఈరోజు నేర్చుకోవడం. అందరికీ తెలిసిన దినము ప్రత్యేకత మరి ఈరోజు మట్టల ఆదివారం గురించిన ప్రత్యేకమైన వర్తమానాన్ని నేర్చుకుందాం. మట్టల ఆదివారం గురించిన వర్తమానము ఎంతమందికి తెలుసు? కొద్దిగా వెరీ గుడ్. తెలియడం మంచిది, ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మరి ఈరోజు మన ధ్యానాంశం అంతా కూడా మరి లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి మరి 40 వచనాల వరకు ధ్యానాంశం ఉంటుంది. ఒక్కసారి చదువుదాము, తర్వాత ఒక్కొక్కటిగా విరివిడిగా నేర్చుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకురండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మను అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే ఆ చిన్న గాడిద పిల్లను కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యొక్క యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన ఆ పరిసయ్యులను చూచి, వీరు ఒకవేళ ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేనని మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, చక్కటి వర్తమానము. అనేక సందర్భాల్లో క్రైస్తవ సమాజానికి తెలిసిన వాక్య భాగాలు క్లుప్తంగా దేవుడు ఈరోజు మరి మనకేమి నేర్పించాలనుకున్నాడో చూడడానికి ప్రయత్నము చేద్దాము. పామ్ సండే, మట్టల ఆదివారము, 4 సువార్తలలో ప్రతి సువార్తలోనూ ఈ ఆఖరిగా యేసుప్రభు వారు జయప్రవేశము, యేసుప్రభు వారు యెరూషలేములో జయప్రవేశము చేసి ఉన్న ఆ సంగతిని గురించి 4 సువార్తల్లోనూ రాసి ఉంచారు. అంటే చాలా ప్రాముఖ్యమైన అంశము, చరిత్రలో నిలబడిపోయిన సందర్భము. యేసు ప్రభువారు అప్పటి వరకు తను తాను మరుగ్గా ఉంచుకున్నారు. అప్పటి వరకు తను తాను ఎవరికి విషదపరచుకోలేదు. లేదా అప్పటి వరకు యేసు ప్రభువారు తనను కేవలం తన శిష్యులకు మాత్రమే విషదపరుచుకున్నారు. కానీ
ప్రజానికానికి మొత్తము కూడా మొట్టమొదటిసారిగా బహిరంగంగా తను మెస్సియా, క్రీస్తు, వాళ్ళు ఎదురు చూస్తున్న యూదుల రాజు అని అప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన తను తాను ప్రదర్శించుకోలేదు, చెప్పుకోను లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన సమయం ఇంకా రాలేదు గనుక తను మరుగునే ఉన్నాడు. మరుగుగా తను చేయవలసిన పనులు, తన దేవుని రాజ్యం చెప్పవలసిన ప్రకటించడం ఉన్న బోధలు అన్ని కూడా తను ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఆ సమయంలో జయప్రవేశము అన్న మాటను వాడతారు. యెరూషలేములో జయప్రవేశము చేసిన ఆ దినమును మట్టల ఆదివారముగా మనం అందరం కూడా ఆనాడు నుండి ఈనాడు వరకు చేసుకుంటాం. అయితే ఈ మట్టల ఆదివారము గురించిన విషయం కొంచెం చరిత్ర నేర్చుకుందాం. మరి ఇది మొదటి నుండి ఈ మట్టల ఆదివారాన్ని సెలబ్రేట్ చేయలేదు, అందరూ ఆచరించలేదు. కానీ 4వ శతాబ్దము నుండి క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా మరి ఈ మట్టల ఆదివారాన్ని లెంట్ డేస్లో 5వ ఆదివారముగాను, అంటే భస్మ బుధవారం మొదలుకున్న తర్వాత వచ్చే 5వ వారాన్ని మరి ఈ మట్టల ఆదివారం గాను, లేదా లాస్ట్ 1 వీక్ అంటే యేసు ప్రభు వారు మరి సిలువకు అప్పగింపబడే ఆ చివరి వారంలో వచ్చే ముందు ఉన్న ఆదివారాన్ని మట్టల ఆదివారంగా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. కెమెరా ముందు నడవద్దండి, దూరం నుంచి నడవాలి, రైట్? అయితే ఈ మట్టల ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు? రకరకాల సంఘాలలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆనాడు యేసు ప్రభు వారు మరి ఆయన బెత్పగే, బెతనియా అనే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుండి తను ఇంకా యెరూషలేముకు వెళ్ళాలని ఆలోచన చేసుకొని వచ్చారు. ఆ కాలంలో మట్టలు సమీపంగా ఉన్నాయి కాబట్టి అక్కడున్న ఒలీవ చెట్లను, ఆ మట్టలను అంటే ఈ కొమ్మలను తీసుకొని వచ్చి దారి పొడవునా పరిచారు. అది లేని ప్రాంతాలలో ఏది సులువుగా ఉంటే ఆ చెట్లను తీసుకొచ్చేసి అక్కడ పెట్టి దేవుణ్ణి స్తుతించేవారు. దేవుణ్ణి స్తుతించడానికి ఆ కాలంలో ఏది దొరికితే ఆ ఆకులతో స్తుతించేవారు. ఆ విధంగా మట్టల ఆదివారాన్ని రకరకాల సంఘాలు దాదాపుగా 2000 సంవత్సరాలుగా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు, రైట్? అయితే ఆ సందర్భాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సందర్భం అన్నిటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకు ప్రభువారు ఏం నేర్పిస్తున్నారో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మాటలు ముగించిన తర్వాత అన్నమాట అక్కడ కనబడుతుంది. ఏ మాటలు ముగించారైనా ఒక ఉపమానం చెబుతారు. దీనారాల గురించిన ఉపమానం, దాదాపుగా అదే చివరి ఉపమానము, అదే ఆయన చేసిన చివరి ఉపమానము. ఆ ఉపమానము చెప్పిన తర్వాత ఆయన అంటారు, ఇచ్చిన వాడికి అంటే ఉన్నవాడికి ఇంకా అధికంగా ఇవ్వబడుతుంది, లేని వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకోబడుతుంది. దాదాపుగా ప్రభువారు తన సువార్త మొత్తములో ప్రజలందరికీ చెప్పిన మాట కూడా అదే. తలాంతుల గురించిన మాటప్పుడు కూడా ఈ మాట చెబుతారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మరి ఆ మాటను కూడా మనము చూస్తాము. 1 తలాంతు గురించి చెప్పినప్పుడు మొదటి 1 తలాంతు ఇచ్చినవాడు ఉన్నాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు ఉన్నాడు, 5 తలాంతులు ఇచ్చినవాడు ఉన్నాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలు. ఈ విషయాలను మనము చూస్తున్నప్పుడు పరలోక రాజ్యం గురించిన సువార్తను ప్రభువారు ఈ లోకానికి అందింపజేశారు. ఏం చెప్పారంటే పరలోక రాజ్యము అందరికీ ఇవ్వబడి ఉన్నది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. పరలోక రాజ్యము కేవలం కొంతమందికే ఇవ్వబడినది కాదు, కానీ పరలోక రాజ్యము ఈ లోకములో జీవిస్తున్న అందరి మనుషులకు ఇవ్వడము జరిగినది. అయితే వారి వారి సామర్థ్యం కొలది, ఒకరికి 1 తలాంతు గాను, ఒకరికి 2 తలాంతులు గాను, ఒకరికి 5 తలాంతులు గాను, ఒకరికి 1 మీనా గాను, ఒక 2 మీనాలు గాను, 5 మీనాలు గాను ఇవ్వబడింది. అయితే ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకున్న వాడికి పరలోక రాజ్యములో కానుక ఫలము దొరుకుతుంది. అందుకని ఫలించడంలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించడం గురించిన మాటలు మాట్లాడతారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చాడు పరలోక రాజ్యంలో చేరడానికి, నిత్య జీవంలో వెళ్ళడానికి. ఆ నిత్య జీవంలో వెళ్ళడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బిడ్డలు పరలోక రాజ్యంలో చేరడానికి వాళ్ళకు నిశ్చయిత దొరుకుతుంది. అది ఇచ్చిన అవకాశంని సద్వినియోగం చేసుకోకుండా ఉన్న వారికి ఉన్నది కూడా దేవుడు లాగేసుకుంటాడు. చాలా విచిత్రమైన సందర్భాన్ని ఉపమానాలు చూస్తున్నప్పుడు మరి ఏంటి ప్రభువారు చేసిన సువార్త అంటే, శిష్యులు అనేక మంది ఆయనను వెంబడించారు.
వందల మంది, వేల మంది వెంబడించారు. ఆయన సువార్తను వింటున్నప్పుడు, ఆయన నియమాలు చెబుతున్నప్పుడు కొందరికి కఠినంగా అనిపించినప్పుడు వెళ్ళిపోయారు. పర్మనెంట్గా వదిలేసి వెళ్ళిపోయారు. 12 మంది మాత్రము కఠినమైన ఏదేమైనా నీతోనే ఉంటాము అని ఆ కఠినమైన బోధను అధ్యయనం చేసుకుంటూ నియమాలను, పరలోక రాజ్య నియమాలను నేర్చుకుంటూ ఆయనకు హత్తుకొనే ఉన్నారు. కాబట్టి వారి ద్వారా పరలోక రాజ్యం యొక్క సువార్త ఈ లోకమంతటి కూడా ప్రకటించబడింది. అయితే ఇక్కడ మొదటిగా నేర్పించే మాట, అవకాశం అందరికి ఇవ్వబడింది, సద్వినియోగం చేసుకున్నవాడు మాత్రమే ముందుకొచ్చాడు. వాళ్ళని దేవుడు ఉపయోగించుకున్నాడు. సద్వినియోగం చేసుకుని వారిని కఠినంగా అనిపించి కొంతవరకు దేవునితో ప్రయాణం చేసి మరలిపోయిన వారిని దేవుడు పట్టించుకోలేదు. గమనించండి దేవుని యొక్క దృష్టికోణము. తనని ఎదుర్కొని వచ్చిన వాళ్ళని ఆయన వదిలిపెట్టే అవకాశం అందరికీ ఉంది, కానీ తను నమ్మి తనకు ఆనుకొని ఉన్న వారికి మాత్రమే తన ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అందరికీ శక్తి ఉంది, అందరిలో లోపాలు ఉన్నాయి, అందరూ బలహీనులే, ఎవ్వరూ బలవంతులు లేరు. కానీ మన బలహీనతలు దేవుని యొక్క బలముకు జోడిస్తే, దేవుని యొక్క జీవవాక్యమునకు మన బలహీనతలు జోడించి, దేవా నేను బలహీనుడను కానీ నువ్వు బలవంతుడవు, నాకు నేర్చుకునే శక్తి లేదు కానీ నేర్పించేవాడవు నీవు, నాకు ఎటు వెళ్ళాలో తెలీదు కాపరివి నీవు, నేను ఏం నేర్చుకోవాలో తెలియదు బోధకుడవు నీవు, పరలోక రాజ్యానికి మార్గం తెలియదు మార్గము నీవు అని ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆయన వెంబడి తీసుకెళ్ళిపోయాడు. చివరిగా ఆ సిలువలో మరణించే ముందు ఆ దొంగని కూడా ఆయన రక్షించాడు. ఆశ పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. పరిపూర్ణమైన ఆశ, పరిపూర్ణమైన విశ్వాసము మనుషులను పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. ఈ మాటలు చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు, పరలోక రాజ్య సువార్త ప్రకటించేశాను. ఇట్ ఈస్ మై టైం, ఇది నా సమయము, నేను ప్రజల ఎదుట, ప్రజల అధికారులకు నేను అప్పగించుకునే సమయము, విజయాన్ని పొందే సమయము అని ఆయన జయధ్వజము ఎత్తుకొని లెట్స్ గో అని ఆయన తన శిష్యులకు చెప్పి ముందు పంపించాడు. బెతనీ, బత్సబే అని బెతనియా ప్రాంతాలు ఉన్నప్పుడు ఒక సందర్భం చూపిస్తారు. ఏమని సందర్భం చూపిస్తారంటే, ఒక పని చేయండి, ఆ ఎదురుగా ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో గాడిద పిల్ల కట్టేసి ఉంది, ఆ గాడిద పిల్లను మీరెళ్ళి గాడిద పిల్లను తీసుకొని రండి. ఎవరన్నా మిమ్మల్ని ఎందుకు విప్పుతున్నవి గాడిదని అని అడిగితే, ఇది ప్రభువునకు కావాలి ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని వదిలిపెడతారు. ఆ గాడిదను తీసుకురండి, దానిపైన నేను ఈ జయ ప్రవేశాన్ని యెరూషలేములో చేస్తానని ప్రభువారు చెబుతున్నారు. దానికి ముందు జరిగిన 2 సందర్భాలు చెబుతున్నప్పుడు, శుక్రవారపు దినమున ఆయన బెతనీ గ్రామంలోకి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ మరి లాజరు మరణం నుండి లేపబడ్డాడు, కలవడానికి వెళ్ళాడు. లాజర్ని కలిసి, మార్తా మరియలను కలిసి మరి ఆ శుక్రవారము దినమున అక్కడ వాళ్ళతో బస చేశారు. మరి శనివారపు దినమున ఆయన మరి యాజ్ యూజువల్గా సబ్బాతును తన స్నేహితులతో, శిష్యులతో ఆయన చేసుకుని ఆదివారము దినమున ఆయన యెరూషలేముకు వెళ్ళాలని ఆశపడి మరి ఈ గాడిద పిల్లను పెంచుకున్నాడు. మరి ఈ ఆలోచన చూస్తున్నప్పుడు లిటిల్ డాంకీ సింబలైజెస్, మరి ఇక్కడ 2-3 విషయాల గురించి నేర్చుకుంటాం. ఒకటి, చిన్న గాడిద పిల్లని గురించిన విషయాన్ని నేర్చుకుంటాం, మట్టల గురించిన విషయాన్ని నేర్చుకుంటాం, దారి పొడుగున పరిచిన్న ఆ బట్టల గురించిన విషయాలను నేర్చుకుంటాం, వాళ్ళు చేసిన కేకల విషయాన్ని గురించి నేర్చుకుంటాం, పరిసయ్యులు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అయ్యారు అక్కడున్న వాళ్ళని, ఆ విషయాలు కూడా నేర్చుకుంటాం. అయితే ఇక్కడ లిటిల్ డాంకీ అంటే ద కాల్ట్ అని పిలుస్తారు. అంటే చిన్న గాడిద పిల్ల దేనికి సింబలైజ్ అంటే ద కమింగ్ ఫర్ పీస్. అయితే కమింగ్ ఫర్ పీస్ ఆర్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆర్ కస్టమర్ ఫర్ రాయల్టీ అంటే గాడిద పిల్ల పైన రాజు ఎక్కి రావడం అంటే ఒక వ్యక్తి దానిపైన ఎక్కి రావడము దేనికి సాదృశ్యం అంటే రాయల్టీకి సాదృశ్యము. అంటే తను దీనుడుగా ఉంటూ తన రాజ్యాధికారాన్ని చూపించుకునే ఆ ట్రయంఫల్ ఎంట్రీ, విజయోత్సవముతో దానిపైన వెళ్ళడము దానికి మనము చూస్తాము. రెండోదిగా అది ఆయన గాడిద పిల్ల దేనికి సింబాలికల్గా మనకు కనబడుతుందంటే అది శాంతికి సింబాలికల్గా కనబడుతుంది. గుర్రము గర్వముకు నిదర్శనము, గాడిద పిల్ల సమాధానముకు నిదర్శనము.
రాజ్యాలు గెలుచుకోవడానికి వెళ్ళేటప్పుడు మరి ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యము వెళ్ళక ముందు గుర్రాన్ని పంపిస్తే మేము యుద్ధానికి సిద్ధమని నిదర్శనం. అదే గాడిద పిల్లను పంపిస్తే మేము సమరానికి సిద్ధంగా లేము, శాంతికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఆ కాలంలో ఆ విధంగా చేసేవారు. గుర్రం పైన వస్తున్నాడు వ్యక్తి అంటే యుద్ధానికి సిద్ధపడి వస్తున్నాడని అర్థము. గాడిద పిల్ల పైన వస్తున్నాడంటే శాంతిని నెలకొల్పడానికి వస్తున్నాడని అర్థం. ఈ విధంగా సింబాలికల్గా చూస్తాం. జనరల్గా గాడిద పిల్లను ఎక్కినప్పుడు ఒక రాజును తన వారసుని ప్రకటించే ముందు గాడిద పిల్ల పైన ఆ రాజును ఎక్కించి వాళ్ళ దేవతల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పశువులను బలి ఇచ్చి వారికి మొక్కి ఆ రాజును ప్రకటించేవారు. కానీ యేసు ప్రభువారు తను రాజుగా ప్రకటించుకున్నప్పుడు ఆయన కూడా యెరూషలేము మందిరం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయన ఏమి బలులు అర్పణలు అర్పించలేదు. ఎందుకంటే ఆయన అవి కోరలేదు. తానే బలిగా అర్పింపడానికి వస్తున్నాడు కాబట్టి ఆయన బళ్ళను అర్పణలు కోరలేదు. కొన్ని మాటలు చూద్దాం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ గాడిద పిల్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ గాడిద పిల్ల ఏ మనుష్యుడును చూద్దామా, దాని మీద ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. ఇది చాలా విచిత్రమైన సందర్భము. గాడిద పిల్ల పైన ఎవ్వరు ఎప్పుడు కూర్చోలేదు. ఎందుకంటే ఎవ్వరితోనూ షేర్ చేసుకుని గాడిద పిల్ల ప్రభు వారికి కావాలి. అర్థమవుతుందా? ఎవ్వరితోనూ తన యజమాని అంటే తన పైన కూర్చుని దాని యజమాని అయినా తన యజమాని తత్వాన్ని ఎవ్వరితోనూ దేవుడు పంచుకోవడము ఇష్టం లేదు. తన ఏర్పాటు ఎవరి పట్ల ఉన్నది అంటే ఏ యజమాని ఏ వ్యక్తి ఎక్కని గాడిద పిల్లలతో స్వభావం కలిగిన ఆ వ్యక్తి దేవునికి కావాలి ఈరోజు. అంటే ఏ వ్యక్తి తన పైన ఎక్కలేడు ఇప్పటి వరకు అంటే ఏ వ్యక్తి దానికి యజమానిగా ఉండలేడు, దానికి ప్రభువుగా ఎవ్వరు అప్పటి వరకు ఉండలేదు. దానికి ప్రభువుగా ఉండడానికి వచ్చున్నారు. మనల్ని ఏ విధంగా దేవుడు చూస్తున్నాడంటే ఆ గాడిద పిల్ల వంటి స్వభావం గల వాళ్ళ వరకు మనం చూస్తున్నాడు. మనకు ఎవరు యజమాని, మనకు ఎవరు రాజు, మనకు ఎవరు ప్రభువు? ఒకే వ్యక్తి పరిపూర్ణమైన తన హృదయములో యేసు ప్రభు వారిని తప్ప ఇంకా ఎవరిని రాజుగా అంగీకరించని వ్యక్తులు కావాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన తప్ప నాకు వేరే దేవుడు లేడని కావాలని ఆ హృదయం కలిగిన వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ స్వభావం కలిగిన దేవునికి చూస్తున్నాడు. తన దైవత్వాన్ని ఎవ్వరితోనూ దేవుడు పంచుకొనడు. He will never share his glory with anybody. ఆయన దైవత్వాన్ని ఆయన ఘనతను ఎవ్వరితోని కూడా నేను తను షేర్ చేసుకోడు. తను ఏమంటారంటే నేను నిన్ను మహింపరచబడాలి అంటే ఈరోజు గాడిద గురించిన విషయాన్ని, చిన్న గాడిద గురించిన విషయాన్ని నేర్చుకుంటున్నాం అంటే ఆ గాడిదకు దేవుడిచ్చిన విలువను చూస్తున్నాం. ఆ గాడిదకు, చిన్న గాడిద పిల్లకు ఇచ్చిన విలువ ఏంటంటే అది ఎవరితోనూ ఎన్నడూ కూడా యజమానిగా అంగీకరించలేదు, దానిపైన ఎవరు ఎక్కలేదు. ఈరోజు దేవుడు నీకు నాకు విలువ ఇవ్వాలి అంటే నీ యజమాని ఎవరు, నీ ప్రభువు ఎవరు, నీ రాజు ఎవరు, నీ దేవుడు ఎవరు? ప్రశ్నించుకోవాలి. అందరూ ఒకటే అంటే అందరూ ఒకటైతే ఒక్కడు ఎవరు? అందరూ ఒక్కటైతే ఆ ఒక్కడు, అందరినీ ఒక్కటి చేసే ఒక్కడు ఎవరు? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. రకరకాలుగా మనుషులు మాడుతున్నప్పుడు దేవుడు మనుషుల నుంచి ఎదురు చూస్తున్నది ఏంటంటే నీవు నా కొరకు సిద్ధమా? నేను నీ జీవితానికి ప్రభువుగా అవ్వడానికి నీకు ఇష్టమా? నేను నీ జీవితం పైన అధికారము చేయడానికి నీకు ఇష్టమా? ఆ గాడిద పిల్ల పైన ఎక్కి దేవుడు రాజ్యాధికారాన్ని తీసుకోవడానికి యెరూషలేములోకి వెళ్తున్నట్టుగా నేను నీ ప్రభువుగా ఉండి నీ ద్వారా పరలోక రాజ్య సువార్తని లోకంలో ప్రకటించడానికి నేను నీ జీవితంలోకి నీ పైన ఉండి నీ నడిపించడానికి నీకు సిద్ధమా? నీవు ప్రభు అడుగుతున్నాడు. అది దేవునికి కావలసింది, ప్రభు వారికి కావలసింది ఆయనను దేవుడుగా అంగీకరించే ప్రజలు కావాలి.
అందరిలోగా ఒక వ్యక్తిగా ప్రభువారిని చూస్తా అంటే నో, నాకు అక్కర్లేదు నువ్వు అంటాడు. అందరిలో ఒక్కడిగా చూడడానికి నేనేమై అందరి వంటి వాడినా? ఈ లోకాన్ని సృష్టించిన వాడిని, ఈ లోకాన్ని నడిపిస్తున్న వాడిని, ఈ లోక సృష్టికి కారణమే నేను అని జీవాధిపతి అయిన దేవుడు జీవవాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేకముందు క్రైస్తత్వము లేదు అని మాట్లాడే ప్రజలకు, నమ్ముతున్న ప్రజలకు ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు కనుక క్రైస్తత్వాన్ని బోధించడానికి, మతాన్ని స్థాపించడానికి వస్తే నేనే దేవుడిని నమ్మ, నేను ఆయనే నమ్మ. ఎందుకో తెలుసా? ఆయన మతాన్ని స్థాపించడానికి వస్తే దేవుడు ఎట్లయితాడు? మనుషులను సృష్టించిన దేవుడు మనుషులందరూ ఒక్కటే అంటాడు, ఒక్కటే అన్నాడు, ఒక్కటిగా చేశాడు. ఆయన మతాన్ని కొంతమందిని ఏర్పాటు చేసుకుని వీళ్ళే నా ప్రజలు, మిగతా వాళ్ళందరూ నా ప్రజలు కాదని ఎక్కడ చెప్తున్నాడు ఆయన? క్రైస్తవ సమాజం ఆలోచించు. 4వ శతాబ్దము, ప్రిసైస్లీ 324 AD, ద ఎడిక్ట్ ఆఫ్ మిలాన్, కాన్స్టంటైన్ ద కింగ్, ఆయన కదా క్రైస్తత్వాన్ని మతంగా చేశాడు 4వ శతాబ్దంలో. అప్పటి వరకు క్రైస్తత్వాన్ని ఇక్కడ ప్రకటించాడు, పరలోక రాజ్యాన్ని ప్రకటించాడు ఆయన. క్రీస్తు మతాన్ని ప్రకటించలేదే, క్రీస్తు పరలోక రాజ్యాన్ని ప్రకటించాడు. నేను నా తండ్రి అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరలోకమందున్న దేవుని కుమారుడు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు. పరలోకమందున్న ఆ దేవుడు మనుష్య రూపకంగా ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఆ మర్మాలను తెలియజేయడానికి వచ్చాడు. పరలోకమందున్న ఆ దేవుడు ఈ లోకంలో మనుషులకు ప్రభువుగా, రాజుగా ఆయన ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. మతానికి ఇక్కడ వచ్చాడు ఆయన, మతానికి ఇక్కడ వచ్చాడు. మతాన్ని స్థాపించడానికి వచ్చి ఉంటే ఆయన రాజు అయ్యేవాడు కదా, ఈ లోకాన్ని శాసించే రాజు అయ్యేవాడు కదా, బలాన్ని ప్రకటించేవాడు కదా, బలశూరులుగా మారేవాడు కదా, సైన్య సమూహంలో లోకనాథులందరినీ కూడా తన గుప్పెట్లో ఉంచుకునేవాడు కదా. ఆయన శక్తి సమూహంతో, ధైర్యంతో, శక్తితో ఈ లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకునేవాడు కదా. ఎందుకు చనిపోతాడు? ఆనాడు అధికారము లేదా? చక్కగా అధికారం ఉంది. ఆనాడు ఉన్న ప్రజలందరూ కూడా ఆయనను మాత్రమే వెంబడించారు, ఆయననే దేవుడిని వెంబడించారు. 1000 మంది, లక్షల మంది రోమీలు భయపడ్డారు, పరిసయ్యులు, యూదులు భయపడ్డారు. ఏంటి జన సమూహం అని? అదేనే శక్తి. మనుషులకు లేదో శక్తి, మనుషులకు లేదో శక్తి. క్రైస్తవులకు ఉన్న శక్తి ఏంటో తెలుసా? క్రైస్తవులకు ఉన్న శక్తి, ప్రభు నమ్మిన బిడ్డలకు ఉన్న శక్తి ఏంటో తెలుసా? ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన మనుషుల మనస్సులు మారుస్తుంది. ఆ ప్రార్థన దేవుని యొక్క శక్తిని లోకంలో చూపిస్తుంది. ఆ ప్రార్థన మనుషులను దేవుని వైపు నడిపిస్తుంది. ఆ ప్రార్థన మనుషులలో ప్రేమను నింపుతుంది. ఆ ప్రార్థన ఒకరు మరణమయ్యేటట్టుగా, త్యాగమయ్యేటట్టుగా చేస్తుంది. ఆ ప్రార్థన ఎదుటి వ్యక్తిని క్షమించేలాగా చేస్తుంది. దేవుడు ఎవరో తెలిసేలాగా చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్న సంగమా, ఆ ప్రార్థన చేయవలసింది క్రైస్తవులే. క్రీస్తును నమ్మిన బిడ్డవు నీవు మతం అనుకుంటే మతంలోనే ఉండిపోతావు, క్రీస్తులోకి ఎన్నడూ రాలేవు. మతంలోనే ఉండిపోతావు, క్రీస్తు దగ్గరికి ఎన్నడూ రాలేవు. క్రీస్తును అంగీకరించు, క్రీస్తు రాజును అంగీకరించు. నీ రాజు, మన రాజు, మన ప్రభు అన్న మాటకు రాజు అని అర్థం, కింగ్ అని అర్థం. మరి ఆ గాడిద పిల్లని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిపైన ఎన్నడూ ఎవరు ఎక్కలేదు. దేవుడు నిన్ను ఈరోజు ఏర్పాటు చేసుకోవాలంటే నీ రాజు ఎవరో, ఆ రాజు నీ పైన అధికారము చేయనిస్తావా? ఆ ప్రభువుని నీ జీవితం పైన అధికారము చేయనిస్తావా? అయితే నీ పైన కూడా దేవుడు ఎక్కుతాడు. నీ పైన ఉండి నడిపిస్తాడు, నీలో ఉండి నడిపిస్తాడు. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. దేవునికి కేవలము క్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడ్డ వ్యక్తులుగా మనం ఉండడానికి ఇష్టపడాలి. రెండో భాగంగా చూస్తాము. దారి పొడుగున వాళ్ళు వస్తున్నప్పుడు, దారి పొడుగున శిష్యులు ఏం చేశారు? గాడిద పిల్లను తీసుకొచ్చారు, దానిపైన తమ బట్టలు వేశారు. తర్వాత దారి పొడుగున తమ బట్టలు పరుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు ప్రభువారికి మన యెరూషలేములోకి యేసు ప్రభువారు రావడం మొదటిసారా?
యేసు ప్రభు వారు యెరూషలేముకి రావడం మొదటిసారా? ఆయన పుట్టినది మొదలుకొని 8వ దినము సున్నతి చేయబడ్డప్పటి నుండి ప్రతి సంవత్సరము యెరూషలేము దేవాలయంలోకి వచ్చి ప్రతిష్టార్పణలు మందిరంలో దేవునికి సమర్పించేవారు. ఆనవాయితీ, ప్రతి యూదుడు రావాలి, అది వాళ్ళ ఆనవాయితీ. ఎందుకంటే ప్రపంచంలో నలుదిక్కుల్లో ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారి వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని దర్శించాలి. అది వాళ్లకు ఉన్న నియమము. యూదుడు కాబట్టి, యూదా మతంలో పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ఆ పద్ధతులకు లోబడ్డాడు. యెరూషలేములోకి రావడము యేసు ప్రభు వారికి మొదటిసారి ఏమీ కాదు, కానీ ఈ విధంగా రావడము ఖచ్చితంగా మొదటిసారి. ఎందుకంటే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు తన్ను తాను మరుగ్గా ఉంచుకున్నాడు, కానీ ఈసారి యేసు ప్రభు వారు యెరూషలేములోకి అడుగు పెట్టుతున్నప్పుడు తను తను మరుగుగా చేసుకోలేదు, కానీ తన ధైర్యంగా, తన సమయము ఆసనమైంది కనుక ఆయన తను తను రాజుగా ప్రకటించుకోవాలనుకున్నారు. ఆ రాజుగా అంగీకరించిన ప్రజలు రక్షణ పొందాలని ఆ ప్రణాళికకు బద్ధముగా ఆయన ఆ రోజు ఆ మట్టరాదరపు దినమున ఆయన జయ ప్రవేశము యెరూషలేములోకి చేస్తున్నారు. బట్టలు దారి పొడుగున వేస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మట్టలు వేశారు, స్వాగతిస్తున్నారు. ఏమని స్వాగతిస్తున్నారు? బ్లెస్డ్ ఇస్ ద కింగ్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. అర్థమవుతుందా? ఈ దేవుని గురించి మాట్లాడేటప్పుడు సర్వశక్తి గల దేవునికి మహిమ చెబుతున్నారు వాళ్ళు, రాజుకి మహిమ చెల్లిస్తున్నారు. వారు ఏ విధంగా చెల్లిస్తున్నారు? మట్టలు పరిచారు, బట్టలు పరిచి ఆయనను మహింపరుస్తున్నారు. ఈ మట్టలు దేనికి సింబాలికల్గా ఉన్నాయంటే విజయానికి నిదర్శనంగా ఉన్నాయి ఈ మట్టలు దేనికి నిదర్శనంగా ఉన్నాయి అంటే సమాధానానికి నిదర్శనంగా ఉన్నాయి. ఈ మట్టలు దేవునికి నిదర్శనంగా ఉన్నాయి అంటే ఆయన జయ ప్రవేశానికి, జయధ్వానికి ఆయన నిదర్శనంగా ఉన్నాయి ఈ మట్టల్లాగానే దారి పొడుగున బట్టలు వేస్తున్నారు. ఒక్కసారి ఈరోజు మనము ఆలోచన చేసుకుంటే ఆయన రాజుగా మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు వాళ్ళు వేసుకునేవి అన్నిటి కూడా తీసి దారి పొడుగున వేస్తున్నారు. ఎందుకంటే తమను తాము తగ్గించుకుంటున్నారు. మాకు సమాధానం ఇవ్వడానికి వస్తున్న మా ప్రభు వారికి దగ్గర మేము సాగిల పడిపోతామని తమను ఉన్న బట్టలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఆలోచన చేయండి, దేవుడు వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి వేసేస్తే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయరా మళ్ళీ మేము ఏం వేసుకోవాలని? ఆలోచన చేయలేదు. ఎందుకంటే సమస్తమును దేవుని కొరకు కుమ్మరించున్నారు. ఆయన కొరకు ఏదైనా మాకు ఓకే. యేసు ప్రభు వారి కొరకు ఏది ఇవ్వడానికైనా మాకు ఓకే, మాకు ఎక్కడా సందేహం లేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా దేవుని రాజ్యాన్ని నెలకొల్పడానికి లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఏది ప్రభు వారికి ఇవ్వడానికి మాకు సంకోచము లేదు అన్నట్టుగా బట్టలను వాళ్ళు సమర్పించుకొని ముందుకు వెళ్ళారు. చూద్దాం, ఇంకొన్ని మాటలు చూద్దాం. అక్కడికి వచ్చిన తర్వాత 36వ వచనము, ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరుచిరి, ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు ఏ విధంగా ఎదుర్కొన్నారని సంతోషముతో ఆయన ఎదుర్కొని ఏమని చెబుతున్నారు? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాకని కేకలు వేస్తున్నారు. దేన్ని బట్టి? వారు చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేయసాగిరి. కేకలు వేస్తున్నారు. ఎటువంటి కేకలు వేస్తున్నారు అంటే దేవుణ్ణి గుర్తుపట్టిన కేకలవి, రాజుగా గుర్తుపట్టిన కేకలవి. స్వార్థముతో దేవుని దగ్గరికి పోతే నాకేదో కావాలని వేసిన కేకలు కాదు, కానీ ఇవి అద్భుతాలు చేయగలిగిన శక్తి కేవలము దేవునికే ఉంది. నరమాత్రులకు ఎన్నటికీ ఎప్పటికీ ఉండనేరదని దేవుణ్ణి గుర్తుపట్టారు. గుర్తుపట్టడంలో వచ్చే కేకలవి.
మర్చిపోయారు. దేవా నాకు బాధలు నేను మర్చిపోయారు. ప్రభువా నాకు రోదన ఉందని మర్చిపోయారు. ప్రభువా నాకు కష్టం ఉందని మర్చిపోయారు. ప్రభువా నాకు అనారోగ్యత ఉందని మర్చిపోయారు. ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే. ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే. రాజును చూస్తున్నాం మేము, ప్రభువుని చూస్తున్నాం మేము, ఎదుర్కొంటాం మేము. మా కళ్ళకు ఇది వింతైనది, మా కళ్ళకి ఇది వింతైనది. శక్తివంతమైన దేవుని ఎదుర్కోవడానికి ఎదురెళ్తూ చెబుతున్న మాటలు, బిగ్గరగా పలుకుతున్న మాటలు ఏంటంటే, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఎక్కడ సమాధానం కావాలంట? ఎక్కడ సమాధానం కావాలంట? ఎక్కడ సమాధానం? ఏమని కేకలు అవి? ఎక్కడ? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక పలుకుతున్నారు. రెండవది, పరలోకమందు సమాధానం కావాలంటున్నారు. పరలోకమందు సమాధానం లేదా? చూద్దామా లూకా సువార్తలు 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లో. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. అప్పుడు ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఈ పాట, ఈ శబ్దము ఎవరు పాడుతున్నారు? దేవదూతలు, పరలోక సైన్య సమూహము. వారితో కూడా, ఎవరితో? గొర్రెల కాపరుతో కూడా కలిసి పాడుతున్న పాట, దేవుని మహింపరుస్తూ ఆయన పుట్టినప్పుడు పాడిన పాట. సర్వోన్నతమైన స్థలములో మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవదూతలు పాడుతున్నారు. ఆయన ఈ భూలోకంలో పుట్టినందుకు, ఆయన మరణానికి చేరువై పరలోక రాజ్యంలో వెళ్ళడానికి సమీపమైతున్నప్పుడు మనుషులు పాడుతున్నారు. ఆయనని సాగరంపుతున్న పరలోక రాజ్యానికి చెబుతూ ఏమంటారంటే, పరలోక రాజ్యంలో సమాధానం కలుగును గాక. జస్ట్ అండర్స్టాండ్. ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ సమాధానము, ఎక్కడ ఉన్నాడు అక్కడ సమాధానము. ఆయన పుట్టినప్పుడు భూమి మీద సమాధానము, ఆయన మరణమే వెళ్తున్నప్పుడు పరలోకంలో సమాధానము. అర్థమవుతుందా? దేవాది దేవుడు సమాధానానికి కర్తగా ఉన్నాడు. తనను వెంబడిస్తున్న ప్రతి ప్రజను ఆశీర్వదిస్తూ, ఆయన మహిమపరుస్తూ, తనకు వస్తున్న ప్రజలందరినీ బట్టి ఆశతో, ప్రేమతో ఉంటున్నప్పుడు ప్రజలకు తెలిసిపోయింది తను కనపరుచుకున్నాడు, లేదా ఆ ప్రజకు తనకు ఉన్న ఆత్మీయ గుడితనాన్ని దేవుడు తీసివేసి తనను చూసే అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశము కేవలం వాళ్ళకేనా? మనకు లేదా? ఖచ్చితంగా ఉంది. పరలోకమందు సమాధానము, భూలోకమందు సమాధానము. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానము. ప్రభు నీ జీవితంలో ఉంటే సమాధానము. యేసు ప్రభు అన్న మాటనే సమాధానము. ఆయన చేసే ప్రతి క్రియ సమాధానము. సమాధాన పరిచే దేవుడు, సమాధానానికి కర్త అయిన దేవుడు. నీవు ఆయనను పొందుకుంటే నీకు ఆ సమాధానము. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానము. ఆయన దేవుడు ఎక్కడ ఉంటే అదే సమాధానం. ఆ సమాధానం మరి కావాలా? ఖచ్చితంగా కావాలి. ఆ సమాధానం కావాలంటే ఆ బిడ్డలు, ఆ వ్యక్తులు ప్రభు వారిని ఒలీవల కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు ఎదుర్కొన్నట్టుగా ఎదుర్కోవాలి. ఆయన మన దగ్గరికి పరలోక రాజ్యాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. తనను తాను ప్రదర్శించుకోవడానికి, తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ జీవవాక్యమును మన చేతికి అందించి వెళ్ళిపోయారు. మరి జీవవాక్యము నీకు అర్థం కావాలంటే నీవు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. నువ్వు ఆయన దగ్గరికి వస్తేనే నేర్చుకుంటావు. ఆయన దగ్గరికి నువ్వు వస్తేనే నీకు అర్థమవుతాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తేనే ప్రత్యక్షపరచబడతాడు. నువ్వు ఆయన కొరకు ఆలోచిస్తేనే నీకు అర్థమవుతాడు. ప్రభువా వాక్యం చదువుతున్నకు అర్థమైతే లేదు, ప్రభువా నాకు నువ్వు ప్రార్థన చేయి, నీకు అర్థం చేస్తాడైనా. వాక్యాలు వింటున్నా నా హృదయానికి గోచరము కాలేవు, అయితే లేవు ప్రభువా, నాకు అర్థం అవ్వట్లేదని ప్రార్థన చెయ్యి, అర్థమయ్యేటట్టు చేస్తాడు. మాట్లాడడానికి రాదు ప్రభువా, నాకు ప్రార్థన చెయ్యి, మాట్లాడేటట్టుగా చేస్తాడు దేవుడు. నువ్వు ఏది అడిగినను దేవుడు నీకు ఇస్తాడు. ఏది అడిగిన తన చిత్తానుసారముగా తన మహిమ కొరకు నువ్వు ఏది అడిగినని ఇస్తాడు. పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీకు అర్థం చేసుకోడా?
ఆయన నీకు ప్రత్యక్షపరచు కూడా తన కృప మనందరిపైన ఉంచిన దేవుడు నిన్ను విడనాడుతాడా? నేను ఒంటరిగా వదిలిపెడతాడా? నీకు అర్థం కాకుండా ఉంటాడా? అర్థం కాకపోవడానికి ఆయన ఏమన్నా మనుషులకు అర్థం కాకుండా ఉండాలని అనుకున్నాడా? కాదే. ఆయన మనుషులకు అర్థం కావాలని, మనుషులకు తన పరలోక రాజ్య సువార్తను చెబుతున్నప్పుడు అర్థం కాదేమో అని వాళ్ళకు ఉపమాన రీతిగా వాక్యాలు సెలవిచ్చాడే. ఆయన నీకెందుకు అర్థం కాడు? నాకు అర్థం కాదండి, నాకు అర్థం కాదండి, నాకు అర్థం కాదండి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావా? కనీసం దేవుడు, నిజమైన దేవుడు నీ హృదయంలో అంగీకరించి ప్రభువా నాకు నేర్పించు నాయనా అని అడుగుతున్నావా? సంఘానికి వస్తున్నప్పుడు కనీసం బైబిల్ పట్టుకొస్తున్నావా? తెచ్చిన బైబిల్ కనీసం ఓపెన్ చేస్తున్నావా? ఓపెన్ చేసింది చదువుతున్నావా? చదివింది ధ్యానిస్తున్నావా? ధ్యానించిన ప్రకారం బ్రతుకుతున్నావా? నేర్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటే నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బ్రతకడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే నేను బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో వెళ్ళని నిశ్చయిత నీకు ఉంటే ఆయన ఆ నిశ్చయిత నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ఒంటరిగా విడివడు. మరణము నీ ముందుకు వస్తున్నా ఆయన దాన్ని చూసేమంటే దాన్ని విజయం అంటున్నాడు. యేసు ప్రభు వారు మరణిస్తున్న సంగతి ప్రపంచంలో వారికి అందరికంటే కూడా ఆయనకే ముందర తెలుసు. ఆ మరణాన్ని ఎదిరించడానికి వెళ్తున్నాడు, అవమానాన్ని ఎదిరించడానికి వెళ్తున్నాడు, దాని వ్యతిరేకంగా వచ్చే అధికారులను ఎదిరించడానికి వెళ్తున్నాడు, జయంతో వెళ్తున్నాడు, విజయం సాధిస్తానే వెళ్తున్నాడు, ఒంటరిగానే వెళ్తున్నాడు. జన సమూహం అంతా కూడా హోసన్నా హోషియానా అని పిలుస్తున్నప్పుడు వీటికి చూసి సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఈ కేకలు ఎప్పటి వరకు అవే నోర్లు హోషియానా అని సెలవిచ్చిన, భారంగా హోసన్నా అని ఎలుగెత్తి బిగ్గర గలిచిన అవే నోర్లు సిలువ వేయడానికి కూడా అరుస్తాయని తెలుసు ఆయనకు. అయినా సంతోషిస్తూ మాట్లాడుతున్నాడు, బ్రతుకుతున్నాడు. భయము లేదైనకు. మరణాన్ని కళ్ళు చూసే శక్తి ఆయనకుంది. మరణం యొక్క ములును విరిచే శక్తి ఆయనకుంది. మరణము పాపము వలన మరణం వచ్చినదని, తనలో పాపము లేదు గనుక, పరిశుద్ధుడు గనుక మరణము తనను మృంగి వేదని తెలుసు. కానీ మరణం యొక్క భయము, బాధ పరుష రూపంగా ఉన్నాడు కాబట్టి అనుభవించవలసిందే అని తెలిసి జయించడానికి ముందుకు వెళ్తున్నాడు. కేవలం పరలోకమందున నా దేవుని యొక్క విశ్వాసం ఉంచి మరణాన్ని ఎదిరించడానికి వెళ్తున్న దేవుడు ఏమంటున్నాడు? జయ ప్రవేశము యెరూషలేములో. రాజుగా వెళ్తున్నాడు లోకంలోకి, చనిపోవడానికి వెళ్తున్నాడు, మరణించడానికి వెళ్తున్నాడు, త్యాగమైపోవడానికి వెళ్తున్నాడు, జయించడానికి వెళ్తున్నాడు. మరి ఆ జయ జీవితము జీవించిన దేవుడు మరి ఆ జీవ జీవితము నీకివ్వడా? దేనికి భయము? ఏది కావాలి? మనుష్యుడు పుట్టినప్పటి నుండి నాకు ఏది తినడానికి ఆహారము, బ్రతకడానికి ఇంత ఇల్లు, ఒక ఉద్యోగము కావాలి, నీడ కావాలి. అవి దేవుడు నువ్వు అడగకుండానే ఇస్తాడు. మనని రాజులుగా చేయడానికి తను దరిద్రుడుగా మారాడు. He has become slave to make us kings. మన రాజ్యాధికారం మనకి ఇవ్వడానికి బానిసగా వచ్చాడు. ఆయన రాజ్యాధికారాన్ని వదిలిపెట్టుకొని నీ కొరకు వచ్చాడు. మన రాజులుగా చేయడానికి, ధనవంతులుగా చేయడానికి, వారసులుగా చేయడానికి, తన పరలోక రాజ్యంలో తనతో పాటు నిత్య జీవంలో ఉండడానికి ఆ నాది ప్రణాళికను ముందు పెట్టుకొని ఆయన గొప్ప ఉద్దేశాలతో వచ్చాడు. ఆయన ఉద్దేశాలు మనకు అర్థమవుతాయా? దేని కొరకు కష్టపడుతున్నావు? దేని కష్టపెట్టి దేన్ని ఉడగెడుతున్నావు అంటే సేవింగ్స్ చేస్తున్నావు? దేని సమకూరుస్తున్నావు? డబ్బునా, సమయాన్నా, యవ్వనాన్నా, దేన్ని సమకూరుస్తున్నావు? నీ హృదయాన్ని ఒకసారి ఆలోచన చేసుకో, ప్రశ్నించుకో. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇస్తున్నా. తుచ్చమైన ఈ జీవితము, రాత్రి పడుకుంటే చనిపోయి ఉదయకాలం మళ్ళీ తిరిగి జన్మిస్తున్నాం. ప్రతి దినం మనము దినము చనిపోతూ దినము బ్రతుకుతున్నాము. ఆ దినము నువ్వు నిద్రలో కనుక చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నిద్రలో దేవుడు నిన్ను పిలుచుకున్నట్టయితే నీ ఆయుష్ ఈ రోజుకైతే ఎక్కడికి వెళ్తావు? ఆయనకు తెలుసు తను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో. నీకు తెలుసా ఎక్కడికి వెళ్తావో? ఇంకా సమయం ఉంది, ఇంకా సమకూరుస్తున్నాను, ఇంకా ఏదో దాచిపెడుతున్నాను, ఇంకా ఏదో నేను బ్రతుకుతున్నాను అనుకొని డోంట్ లివ్ ఇన్ ఫ్యూచర్, లివ్ ఇన్ ద ప్రజెంట్. ప్రస్తుత కాలంలో బ్రతుకు.
ఫ్యూచర్లో బ్రతకకు. చాలా మంది ఫ్యూచర్లో బ్రతుకుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రోజు నువ్వు వేసే విత్తనమే ఫ్యూచర్లో అది ఫలిస్తుంది. ఏ వ్యక్తి కూడా ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఏది విత్తుతున్నావు? పరలోక రాజ్య సువార్త నీ హృదయంలో విత్తుతున్నావా? మనుష్యులు ఈ లోకముకు సంబంధించిన లోకాశలను, లోక కోరికలను విత్తుతున్నావా? నువ్వు ఏది విత్తుతావో, పాపం విత్తితే పాపిగా మారుతావు, పరిశుద్ధను విత్తితే పరిశుద్ధంగా మారుతావు. ఫలించడం తథ్యము. కానీ ఏం ఫలిస్తావు? పాపిగా ఫలిస్తావా? పరిశుద్ధునిగా ఫలిస్తావా? చావడము ఖాయము. మనిషిగా చేస్తావా? దేవుని బిడ్డగా చేస్తావా? పనికి మన వ్యక్తిగా చేస్తావా? దేవుని బిడ్డగా పనికొచ్చే వ్యక్తిగా చేస్తావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకొరకు బ్రతుకుతున్నావు? ఆయన మన కొరకు మరణించాడు. కనీసం ఆయన కొరకు మనం జీవించలేమా? రైట్? ఆలోచన చేద్దాం. మనస్ఫూర్తిగా ఆలోచన చేద్దాం. హోసన్నా అని పాడుతున్నారు. హిబ్రూ భాషలో హోషియానా అని పాడుతున్నారు. గ్రీకు పదంలో హోసన్నా, దేవా మమ్మల్ని కాపాడు, దేవా మమ్మల్ని అభివృద్ధి చెందించు. 118వ కీర్తన చూద్దాం. 118వ కీర్తన చక్కగా ప్రభువారు మాట్లాడుతున్నారు. 25వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించి. మాటకు అర్థము హోషియానా, హోసన్నా మాటకు అర్థము యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి మమ్ము అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరం నుండి మిమ్మును దీవించుచున్నాము. కీర్తనకారుడు రాసిన మాట. హోసన్న అన్న మాటకు అసలైన అర్థము, హోషియానా అన్న మాటకు అసలైన అర్థము, దేవా మమ్మల్ని రక్షించు. గుర్తుపట్టారు, రక్షకుడని గుర్తుపట్టారు, రక్షించమని అడుగుతున్నారు. మనం బలంగా పాడుతున్నాం, హోసన్నా జయము, హోసన్నా జయము. ఇదే మాటను మిగతా లేఖనాలు కూడా జయధ్వనులు చేసినట్టుగా జయము జయము అని పాడినట్టుగా వినపడుతుంది. ఆ మాటకు అర్థము హోసన్నా, ఆ మాటకు అర్థము రక్షించుము, ఆ మాటకు అర్థము హోసన్నా అన్న మాటకు అర్థము మాకు జయ జీవితము దయచేయి. ఈ బానిసత్వం నుండి మమ్మల్ని బయటకు తీసుకురా, పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయి, నీలాగా మారుటకు సహాయము దయచేయి అని అడుగుతున్నారు. హోసన్నా అని అడుగుతున్నారు, రక్షించమని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? రక్షకుడినే అడుగుతున్నారు. మనందరికీ ఒక ఆలోచన, రక్షకుడు యేసు ప్రభువారని నీవు నమ్ముతున్నావా? ఆలోచన చేస్తుండొచ్చు, రక్షణ ఎందుకు నాకు? నేను బాగానే ఉన్నాను కదా, నాకే చెడు అలవాట్లు లేవే, చెడ్డ మాటలు నేను పలుకనే, అవునా, చెడు జీవితం నేను జీవించని, అన్ని రకాలుగా బాగున్నాను, నాకెందుకు రక్షణ అంటే దీని నుంచి రక్షణ అంటే నీ పుట్టుకలోనే పాపం ఉన్నది. ఆదాము మొదలుకొని ఇప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తిలో పాపం ఉన్నది. పాపపు చూపు, పాపపు మాటలు, పాపపు వినికిడి, అవునా, దుష్టునికి దగ్గరయ్యే మనస్తత్వము, ఈ శరీరమే పాపముతో నిండి ఉన్నది. రక్షణ దానికి నీ ఆత్మను దేవుడు పాతాళంలో వదిలిపెట్టడము ఆయనకి ఇష్టము లేదు. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. తను మన కొరకు ఇస్తున్న గొప్ప వాగ్దానము మాట చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడి. మనము దేవుని పిల్లలమే. సపరేట్ సెంటెన్స్ అండి అది. అందరు చూస్తారు ఒకసారి. ఎవరు రాస్తున్నారు? దేవుడు జీవవాక్యంలో రాయించబడిన మాట ఏంటో తెలుసా? నమ్మవలసిన మాట, రోజు గుర్తు చేసుకోవాల్సిన మాట, ప్రతి ప్రార్థనలో ఉంచవలసిన అంశము ఏమని తెలుసా? మనము దేవుని పిల్లలమే.
పిల్లలమైపోయాము, దేవుని పిల్లము. ఆయన ప్రేమ తన పిల్ల పట్ల ఏ విధంగా చూపించాడు? ఈ హేతువు చేత లోకముని ఎరగదు, ఏలయనగా ఎందుకంటే అది ఆయన కూడా ఎరగలేదు. ఆయన దేవుడిని ఎరిగితే దేవుని పిల్లలు ఎవరో లోకానికి అర్థమయ్యేది. ఆయన దేవుడిని అంగీకరించలేదు గనక తన పిల్లల్ని కూడా అంగీకరించారు. చాలా సింపుల్గా ప్రభువారు తేల్చి పడేస్తున్నారు. లోకాన్ని 2 భాగాలుగా విభజించేశాడు దేవుడు. దేంతోని? దేవుని పిల్లలు కానివారు, దేవుణ్ణి దేవునిగా అంగీకరించిన వారు, దేవునిగా అంగీకరించని వారిగా దేవుడు విభజించాడు. అయితే దేవుని అంగీకరించని పిల్లలను దేవుడు మళ్ళీ తనలో కలుపుకునే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉన్నది. దాన్ని రక్షణ ప్రణాళిక అంటారు. ఈ రక్షణ ప్రణాళికలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రక్షణ పొందే అవకాశము, యేసుని ప్రభువుగా అంగీకరించే అవకాశము, యేసుని రక్షకునిగా అంగీకరించే అవకాశము, యేసుని పరలోక రాజ్యం నుండి వచ్చిన శరీరధారిగా అంగీకరించే అవకాశము, నమ్మే అవకాశం. దాన్నే విశ్వాసం అంటాం. యేసు ప్రభువారిని లోక రక్షకుడనే విశ్వాసముతో అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మని వ్యక్తులు ఈ ఒక్క విషయంలో నమ్మితే దేవుని నమ్మే బిడ్డలాగా మారిపోతారు. అందుకని తనను ఎందరూ అంగీకరించారో వారందరికీ దేవుడు తన పిల్లలనుటకు అధికారం అనుగ్రహించాడు. ఇక్కడ దేవుని యొక్క పిల్లలము మనము అని చెబుతున్నాడంటే మనం మన హృదయాంతరంగా నుండి ప్రభువారిని మన తండ్రి అని అంగీకరించున్నాం. యేసు ప్రభువారిని నా రాజు అని అంగీకరించున్నాం. యేసు ప్రభువారిని నా దేవుడు అని అంగీకరించున్నాం. యేసు ప్రభువారు నా కొరకు తన ప్రేమను తను మరణించి చూపించారని నమ్ముతున్నాం. యేసు ప్రభువారు నన్ను పాపం నుండి విముక్తి కలిగించి క్షమించి తన ప్రేమను చూపించి ఉన్నాడని నమ్ముతున్నాము. అందుకనే దేవుని పిల్లలము. నమ్ముతారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతారా? దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ లోకాని కొరకు తను బలి అర్పణగా అర్పించుకోవడానికి తాను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అపరాధ పరిహారార్థ బలిగా వచ్చి ఉన్నాడు. విజయం పొందడానికి వచ్చినాడు. మనందరినీ కూడా విజయం అందించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగను గాక. ఇంకో మాట చూసుకుందాం, చివరికి మాట చూసుకుందాం. యోహాను గారి సువార్తలో 12వ అధ్యాయం, యోహాను సువార్తలోని 12వ అధ్యాయము 13వ వచనం చాలా డిఫరెంట్గా ఇక్కడ ఉటంకించడము జరిగింది. ఒక్క నిమిషమా, 10వ వచనం చదువుదాము. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు ఏం చేశారు? లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు. రైట్. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభుపేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరు. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారం జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ప్రకారము నీ రాజు, ఏ రాజు? సియోను రాజు, సియోను కుమార్తె, యెరూషలేమును దావీదు సింహాసనము తీసుకుని పోయే ఆ రాజు గాడిద పిల్ల పైన వస్తున్నాడు. కానీ ఆ రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదు, పరిపాలించడము కాదు, కానీ ఆత్మలను మార్చే రాజ్యము. ఆత్మలను శరీరాశ నుండి దేవుడు బయటకు తీసి ఆత్మ ఫలముగా మార్చే రాజ్యము. శరీర సంబంధమైన మనుషులను ఆత్మ సంబంధులుగా మార్చే రాజ్యము. మనుషులను ద్వేషించమని చెప్పే రాజ్యం నుండి మనుషులను ప్రేమించమని చెప్పే రాజ్యం వైపు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ రాజ్యాన్ని
దేవుడు తను తగ్గించుకొని ఇస్తాడని చెబుతున్నాడు. ఈ రాజ్యం ఏంటో తెలియని మనుషులు అపోహలో ఉండి రోమీల నుండి మాకు విడుదల ఇస్తాడు, యూద అధికారం నుండి మాకు విడుదల ఇస్తాడు, బానిసత్వం నుండి విడుదల ఇస్తాడు, ఇహలోక సంబంధమైన విషయాలను బట్టి మాకు విడుదల ఇస్తాడు, ఇక్కడ నుండి మాకు పూర్వ వైభవం వస్తుందని దురాశతో లోకాశతో మనుషులు ఆయనను చూశారు. అందుకని భయపడుతున్నారు. కొందరు ఇంతమందిని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు కొందరు మాత్రం భయపడుతున్నారు. చూద్దాం ఎవరు భయపడుతున్నారు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు, కానీ యేసు మహింపరచబడినప్పుడు అది ఆయనను గూర్చి వ్రాయబడిననియు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధి నుండి పిలిచి మృతుల్లో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత అనేక మంది జనాలు ఆయన వెంబడిస్తున్నప్పుడు అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేశారని జనులు విని ఆయన్ను ఎదుర్కొనబోయిరి. అయితే ఇంతమంది జన సమూహము ఆయనను ఎదుర్కొనబోయినప్పుడు కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాట, మాన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఎవరు భయపడ్డారు? పరిసయ్యులు భయపడ్డారు. ఆయన చిక్కులో పెట్టాలనుకున్న వారు భయపడ్డారు. దేవుడు గనక తన శక్తిని చూపిస్తే మరణించిన వాడిని కూడా 3 రోజులు సమాధులు పెట్టేవాడు కూడా బయటకు తీసుకురాగలుగుతాడు. ఆయన ఆ శక్తిని ఆనాడు ప్రదర్శించాడు, ఈనాడు ప్రదర్శించాడు. ఆనాడు లోకాధికారులు ఆ శక్తిని చూసి కూడా దేవుని నమ్మలేదు. ఆయన శక్తిని నమ్మకూడదని అనుకున్నారు. కాబట్టి ఆయన మనుషుల ముందర ఎన్ని అద్భుతాలు చేసినా మనుషులు దాన్ని నమ్మరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు గుడ్డితనముతో నిండిపోయినది. కాబట్టి మనుషులు నమ్మలేదు. కానీ ఆయనను చంపాలని ఆలోచన చేశారు. మనుషులను ఆయనకు వ్యతిరేకంగా రేపాలని ఆలోచించారు. ఈయన మార్గంలో వెళ్తున్న మనుషులలో ఈయన దేవుడు కాదని, మన దేవుడు కాదని, ఈయన మెస్సియా కాదని, ఆయన దుర్బోధలు చేస్తున్నాడని, ఆయన వెంబడి వెళ్ళకూడదని, ఆయన బేల్జబూల్ ద్వారా, ఆయన దయ్యం ద్వారా ఆయన ఈ అద్భుత కార్యాలు చేస్తున్నాడు, దేవుని శక్తితో కాదని ఎన్ని కబుర్లు చెబుతున్నా, ఎన్ని అబద్ధాలు చెబుతున్నా ఒక్కసారిగా మట్టుమాయమైపోయాయి. యేసు ప్రభు ఆయన ఎదురుగా రాగానే మనుషుల ఎదుట యేసు ప్రభు యొక్క మహిమ కనపరచబడ్డప్పుడు ఎక్కడికి పోతారో లోకాధికారులు ఈ విధంగానే దాచుకుంటారు. ఏమంటే ఒకరితో ఒకరు చెప్పుకుంటాడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తాము, ఎంతమందిని మనం హింసించాము, ఎంతమందిని బెదిరించాము, ఎంతమందిని మార్గంలో వెళ్లకుండా ఆపాము. ఏమి లాభము? ఆయన మహిమ చూపించుకున్నాడు. ఆయనను చూడగానే, ఆయన మార్గాన్ని చూడగానే, ఆయన ప్రభుత్వాన్ని చూడగానే, వ్యక్తిని చూడగానే మనుషులందరూ మనం చెప్పిన బోధలన్నీ పక్కకు పెట్టి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారు. మన పనులన్నీ, మన ప్లాన్లన్నీ, మన మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయినాయి అని అనుకున్నారు. కానీ ఒక్కడి వల్ల మళ్ళీ అలా ప్లాన్స్ అన్నీ వచ్చాయి. ఇస్కరియోతు యూదా. మనుషులు ఓడిపోయారు, అధికారులు భయపడ్డారు. ఈయన మనకు మించిన వ్యక్తి, మన శక్తికి మించిన వ్యక్తి అని తెలుసుకున్నారు. తనలో ఉన్నవాడే, తన శిష్యుల్లో ఉన్నవాడే మళ్ళీ దేవుణ్ణి వారి చేతికి అప్పగించాడు. అప్పటి వరకు అవకాశము లేకుండే. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క శక్తి మనందరిపైన ఉన్నది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమడుగుతావు తెలుసా? దేవా నీ శక్తిని దయచేయని అడుగు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నాకు నేర్పించుమని అడుగు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నిన్ను నాకు కనపరుచుకోని అడుగు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యలు కాదు, నీ బాధలు కాదు, పరలోక రాజ్యం కావాలని అడుగు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ చిత్తం పరలోకమందు ఏ విధంగా ఉందో భూలోకమందు నీ చిత్తాన్ని జరిగించిన ఆయన, అందుకు నేనేమన్నా పాత్ర వహించగలుగుతానా, నన్ను ఉపయోగించుకోనైనా అని అటువంటి ప్రార్థన చెయ్యి. నువ్వు బ్రతుకుతున్న నీ ఇంటిలో,
నువ్వు చేస్తున్న నీ ఉద్యోగములో, నువ్వు చేస్తున్న నీ వ్యాపారములో, నీ బంధుమిత్రుల మధ్యలో, నీ సంఘములో ఆయన కొరకు ఎక్కడ ఏ విధంగా తన రాజ్యమును స్థిరపరచగలుగుతావో నీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకో. దేవుడు నీలో ఉంటే నీలో నుంచి జీవజలపు ఊటలు బయటకు వస్తాయి. ప్రేమపూర్వకమైన మాటలు వస్తాయి. ఎదుటివాడికి సహాయపడతావు. నువ్వు నష్టపోయినా ఎదుటివాడికి పర్వాలేదులే సహాయం చేద్దామని ఆలోచన వస్తుంది. స్వార్థం పోతుంది నీ లోపటి నుండి. యేసు ప్రభు అయితే, యేసు నీ ప్రభు అయితే నీలో అన్ని శరీరకార్యాలు వెళ్ళిపోయి ఆత్మ ఫలములోకి నువ్వు ఫలించబడతావు. శరీరకార్యాలు వెళ్ళి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఏ గృహంలోకి నువ్వు వెళ్తావో ఆ కుటుంబంలో సమాధానం దొరుకుతుంది. ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఆ విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. స్వార్థమైన ప్రార్థనలు మానేద్దాం. పరలోక రాజ్యాన్ని దేవా ఈ లోకంలోకి తీసుకుని రాకడ రాని ప్రభువా, దాని కొరకు నేను చేయవలసిన పని ఏంటో నాకు చెప్పు. నేను సిద్ధంగా ఉన్నాను, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, నీ రాజ్య సువార్త కొరకు నా బ్రతుకుటకు సిద్ధంగా ఉన్నానని ఆ ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థనే చెయ్యాలి. ఆ ప్రార్థన మాత్రమే నిజమైన ప్రార్థన. అది మాత్రమే ప్రభుకి అంగీకారమైన ప్రార్థన. స్వార్థమైన ప్రార్థనల వైపు నుండి బయటకు వచ్చి ఆయన రాజ్యాన్ని నెలకొల్పే ప్రార్థన చేద్దాం. మన సుఖాలు సంతోషాలు కాదు, కానీ ఆయన కొరకు పాటుపడే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాం. అటువంటి గొప్ప జీవితాలు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు ఇచ్చినగాక. తల ఉంచుదాం, ఆలోచన చేద్దాం. దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో నిన్ను పుట్టించి తాను నీకు దేవునిగా కనపరుచుకున్నప్పుడు నీవు నమ్మి ఉంటున్నావు. తన సన్నిధికి వచ్చి ఉంటున్నావు. తన ఉద్దేశాలు నెరవేర్చగలుగుతున్నావా? ఆనాడు ఆ శిష్యులకు ఆ ప్రవచన వాక్యము అర్థం కాలేదు. ఆనాడు పరిసీలకు ఆయన దేవుని కుమారుడని అర్థం కాలేదు. మరి ఈరోజు నీకు ఆయన దేవుడని అర్థమైందా? ఈ జీవవాక్యము చదువుతున్నప్పుడు ప్రతి మాట మన కొరకు రాయించబడినదని నమ్ముతున్నావా? నమ్మినట్టయితే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. ఆనాడు మట్టలాదివారపు దినమున జన సమూహమంతా కూడా వాళ్ళకున్న సమస్తమును వదిలిపెట్టి ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఈరోజు నీవు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయము, నీ శరీరము దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? ఆయనను నీ రాజుగా నువ్వు ప్రకటించుకుంటావా? నీలో ఉండి నీ జీవితాన్ని నడిపించమని ప్రభువారిని అడుగుతావా? పాప జీవితాన్ని వదిలిపెట్టు. స్వార్థపూరితమైన ఆలోచనలు వదిలిపెట్టు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు. ఆయన కొరకు బ్రతుకు. ఆయన నీలో వచ్చిన ఉజ్జీవమును దేవునితో పాటు ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఇష్టపడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మీకు స్తోత్రములు. ప్రభువా, మా కొరకు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకమునకు అవతరించి ఉన్నారు. మంచి వారమని కాదు నాయన, తప్పిపోయిన వారమని వచ్చి ఉన్నారు. తప్పిపోయిన గొర్రెలను దేవా మళ్ళీ తిరిగి రక్షించడానికి, ఎక్కడ అపవాది చేతిలో పడి నశించిపోతారో అని తండ్రి మమ్మల్ని రక్షించడానికి వచ్చారు నాయన. మీకు స్తోత్రములు. మా కొరకు మరణించడానికి జయోత్సవముతో దేవా యెరూషలేమునకు అడుగు పెట్టారు. మా హృదయాల్లో అడుగు పెట్టండి నాయన. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ప్రజల్లాగా మేమందరము కూడా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మిమ్మల్ని ఎదుర్కొని జయకేతనము వాడుటగా, హోసన్నా జయము, ప్రభు
పేరిట వచ్చువాడు మహిమ కలుగును గాక, ప్రభువు పేరిట వచ్చు రాజు మహిమ నందును గాక అని దేవా మా జీవితం పైన రాజుగా మిమ్మల్ని నియమిస్తున్నామునైనా మీరు మా జీవితాన్ని నడిపించండి. ఈ బ్రతుకు ప్రణాళికలో మీరు నడిపించండి. మీ మహిమను మా పైన ఉండి చూపించండి. మీ శక్తిని, మీ బలమును దేవా, మీ దీనత్వమును సమస్తమును మా పైన చూపి శ్రమల వారంలోకి అడుగు పెడుతున్నప్పుడు, ప్రతి దినమధ్యనం చేస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడి నడిపించమని విధాన హస్తాన్ని మా పైన చాపి మా చెయ్యి పట్టుకొని మాతో